చాలామంది పెళ్ళైన ఆడపిల్లలు అత్తారింట్లో ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటి అని అంటే అత్తాకోడలికి ఏదైనా తగాదా వచ్చినప్పుడు మా ఇంట్లో ఉండొద్దు బయటికి వెళ్ళిపోండి అంటారు. భర్త అడిగే మాట ఏంటంటే నీకు ఆస్తి కావాలా కాపురం కావాలా, నీకు నేను కావాలా నీకు ఆస్తి కావాలా అని ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. అలాంటప్పుడు ఈ పెళ్ళైన అమ్మాయిలు ఈ కోడళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఏం డిసైడ్ చేసుకోవాలి? ఆస్తి కావాలని ఆ ఇంట్లోనే ఉండాలా, లేదు నాకు భర్త ఉంటే చాలని బయటకు వచ్చి వేరే సంసారం పెట్టాలా? నాకు ఆస్తే కావాలని నా ఇంట్లో ఉంటే నువ్వు ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నావని ఇదొక మాట అంటారు. లేదు నాకు భర్తే కావాలి, నా భర్తతో నేను కాపురం చేసుకుంటాను, నేను ఇంట్లో ఉన్న వేరే వెళ్ళిపోతానని ఒకవేళ ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఈ అమ్మాయికి చిల్లు గవ్వ కూడా ఇవ్వను అని అంటారు. ఇవే సమస్యలతో చాలామంది కుటుంబాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. అయితే నిన్న జంగారెడ్డిగూడెంలో ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ వచ్చింది. 3 సంవత్సరాలుగా దెబ్బలాడుకుంటూనే ఉన్నారు. వాళ్ళకు ఒక చిన్న బాబు ఉన్నాడు. అయితే బావగారికి పిల్లలు లేరని చెప్పేసి బావగారితోటి నువ్వు పిల్లల్ని కనాలని అత్తగారు వేధించినట్టు ఆ విషయం భర్తకి తెలిసినా సరే ఏమీ మాట్లాడట్లేదని ఇటు అత్తగారు మామగారు వేధింపులు పెట్టారని ఈ న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఆ అమ్మాయి నా ఇంట్లో ఉండొద్దు వెళ్ళిపోమంటున్నారు. అయితే అక్కడ చాలాసార్లు పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టడం, గొడవలు పడడం, పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళడము ఇవన్నీ జరిగాయి. అయితే ఆ భర్త అంటున్న మాట ఏంటంటే మేము ఈ మాటలన్నీ అనలేదు, ఇవన్నీ కూడా అమ్మాయి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి ఈ రకంగా మాట్లాడారు. ఇప్పుడు భర్త ఏం చెప్తున్నాడనంటే సరే మా అమ్మ మా నాన్న మా అన్నయ్య ఇలా అన్నారని అంటున్నారు కదా, నేను వేరే వెళ్ళిపోతాను, వేరే సంసారం పెడతాను, అక్కడ ఉంటానని చెప్తున్నాను కదా, మరి అమ్మాయి ఈ ఇంట్లోనే ఎందుకు ఉంటానంటుంది, నాతో పాటు వచ్చేయచ్చు కదా, నేను కాపురానికి రమ్మంటే ఈ అమ్మాయికి ఎందుకు రాదు, నేను పోలీస్ స్టేషన్లో కూడా కాపురానికి రమ్మని కేసు పెట్టానని చెప్పేసి ఈ అబ్బాయి చెప్తున్నాడు. పెళ్లి చేసేటప్పుడు ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా వాళ్ళ కొడుక్కి సంబంధం చూసి కట్న కానుకలు మాట్లాడతారు, మాకు ఇంత ఆస్తుంది మా అబ్బాయి తరపున అని చెప్పేసి ఇవన్నీ చెప్పి మాట్లాడి పెళ్లి చేస్తారు. పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి అత్తారింటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటారు. తర్వాత అత్త కోడళ్ళ మధ్యన, తోటి కోడళ్ళ మధ్యన, బావగారులు మరుదుల మధ్యన ఏవో ఒకటి చిన్న చిన్న తగాదాలు వస్తాయి. అలా వచ్చినప్పుడు ఈ అత్తగారు మామగారు ఏమంటారంటే ఇది మా ఇల్లు, మేము సంపాదించుకున్న ఇల్లు, ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు, మీరు బయటకు వెళ్ళిపోయి బతకండి, ఇది మా ఆస్తి మేము సంపాదించుకున్నామని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు. మరి పెళ్లి చేసినప్పుడు ఈ ఆస్తిని చూపించే కదా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. మరి మీరు ఎంత కట్నం ఇస్తారని అడుగుతారు. కొంతమంది కట్నం లేకపోయినా పర్వాలేదు, మాకు అమ్మాయి నచ్చితే చాలు, కుటుంబం నచ్చితే చాలని చెప్పేసి ఇష్టపడి చేసుకుంటారు. మరి అబ్బాయి పెళ్లి దగ్గరుండి మీరే స్వయంగా చేసి మాకు ఎంత ఆస్తుంది, మా అబ్బాయి ఎంత ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పేసి గొప్పగా చెప్పి దగ్గరుండి పెళ్లి చేసి ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత ఇదంతా మా ఆస్తి, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, మీరు బయటకు వెళ్ళి ఏమన్నా కొట్టుకోండి, మాకు సంబంధం లేదు, మా కొడుకును కూడా మేము వదిలేసామని ఏ రకంగా చెప్తారు? ఇదే సమస్యతో చాలామంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఈ పెళ్ళైన ఆడపిల్లలు ఏమంటారంటే నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఈ ఇంటికే కదా వచ్చాను, అత్తగారిల్లు నాకు ఇదే కదా, మరి అలాంటిది ఇప్పుడు ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉండనిచ్చి ఇప్పుడేమో బయటకు వెళ్ళిపోండి ఆస్తి అని ఎలా అంటారని చెప్పేసి ఈ ఆడపిల్లలు దెబ్బలాడుతున్నారు. అక్కడ భార్యాభర్తల మధ్య గొడవ కావచ్చు, అత్తాకోడళ్ళ మధ్య గొడవ కావచ్చు, ఏ గొడవ అన్నా సరే ఆస్తి దగ్గర లింక్ పెడతారు. ఈ అమ్మాయిల భయం ఏంటంటే మనం ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయామనంటే ఈ ఆస్తి రేపొద్దున మనకి ఇవ్వకుండా పోతారు, రేపొద్దున నా పిల్లల పరిస్థితి ఏంటని ఈ ఆడపిల్లలో ఒక భయం అనేది ఉంటుంది. మరి పెళ్లి చేసినప్పుడు ఒకలాగా, పెళ్ళి అయిన తర్వాత ఒకలాగా, మరి అబ్బాయి తల్లిదండ్రులు ఎందుకు మాట్లాడతారో అర్థం కావట్లేదు. ఈ పెళ్లి చేసుకున్న భర్త కూడా తెలివిగా మాట్లాడతాడు. మా అమ్మ మా నాన్న మీదకి ఏమీ రాకుండా మనిద్దరమే చూసుకుందాం, వాళ్ళకి సంబంధం లేదు, నడు బయటకు వెళ్ళిపోయి బతుకుదామని వాళ్ళని వెనకేసుకొస్తూ తల్లిదండ్రులకి సపోర్ట్గా నిలబడి ఈ భర్తలు మాట్లాడుతున్నారు. నిన్న జంగారెడ్డిగూడెంలో జరిగిన గొడవను చూస్తే విచిత్రంగా అనిపించింది. అక్కడేమో భార్యాభర్తల గొడవ. పాపం ఆ అమ్మాయి ఆ ఇంట్లో అత్తగారు మామగారు బావగారు వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్ళింది. మళ్ళీ పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టారు. మళ్ళీ ఇంట్లోకి వచ్చేసుకుని ఆ అమ్మాయి ఒక గదిలో ఉంటుంది, సపరేట్గా కింద పరుపులు వేసుకుని పడుకుంది, ఒక చిన్న గ్యాస్ పొయ్యి పెట్టుకుని 4 గిన్నెలు పెట్టుకుని వండుకుంటుంది. అక్కడ నీళ్లను కట్ చేసేసారు, బాత్రూంలో బకెట్లు ఇవ్వకుండా, ఫ్యాన్ లేకుండా మొత్తం అన్నీ పీకేశారు. నువ్వు ఇంట్లోంచి ఎలా అయినా సరే వెళ్ళిపోవాలన్నట్టు ఆ అమ్మాయిని టార్చర్ పెట్టారు. మరి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి ఈ ఇంటిని మిమ్మల్ని చూసే కదా వచ్చింది, ఇదేనమ్మా నీ అత్తగారిల్లు, కుడికాలు లోపల పెట్టుకుని రా అని ఆ అమ్మాయిని స్వాగతించి చక్కగా భార్యాభర్తలు ఇంట్లోకి తీసుకొచ్చారు. మరి ఏదైనా తగాద వచ్చినప్పుడు ఇది నీ ఇల్లు కాదు, నువ్వు బయటకు వెళ్ళిపోయి బతకండి అని ఏ రకంగా అంటారు? అత్తగారు మామగారు వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని వేధింపులకు గురి చేసినా కూడా ఆడపిల్లలు ఆ గుమ్మం కదలకుండా ఆ ఇంట్లో ఉండడానికి కారణం ఏంటి అని అంటే
నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఈ ఇంట్లోకే వచ్చాను, ఇదే నా అత్తగారి ఇల్లు కాబట్టి నేను కూడా ఇక్కడే ఉంటానని భీష్మించుకొని కూర్చుంటున్నారు. మరి ఆ వేధింపులు భరించడం ఎందుకు, బయటకు వెళ్ళిపోవచ్చు కదా అని మనం చెప్పేస్తాం. వాళ్ళు ఏంటి అంటే ఆస్తిని ఎగ్గొట్టడం కోసం ఇలాంటి ప్లాన్లు చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయిని ఇంట్లోనే ఉంచామంటే రేపు పొద్దున్న ఆస్తుల కోసం కేసులు పెడుతుంది, మనమందరం ఇబ్బందుల్లో చిక్కుల్లో ఇరుక్కుంటామని ఈ తల్లిదండ్రులకు భయం. చూడండి, కట్నాలు ఇచ్చి ఆడపిల్లలు పెళ్లి చేసుకుని మరి అత్తారింటికి వచ్చినప్పుడు ఎవరిని ప్రశ్నించాలి? మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఏ ఇంట్లో ఉండాలి? అత్తగారు వాళ్ళేమో ఇంట్లో నువ్వు ఉండొద్దు, మీరు మొగుడు పిల్లలు బయటికి వెళ్ళి చూసుకోండి, మీ గొడవలు ఏంటో, మా ఇంట్లో ఉండొద్దు, మేము సంపాదించుకున్న ఆస్తని వీళ్ళు అంటారు. భర్త ఏమో నా వెనకాలరా, నేను చూసుకుంటాను, నిన్ను వేరే కాపురం పెడతానని భర్త అంటాడు. ఏమీ లేని భర్తను ఆ అమ్మాయి ఎందుకు చేసుకోవాలి? కట్నం ఇచ్చి ఈ ఆస్తి అంతా ఉందనే కదా భరోసాతోటి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకునేటప్పుడు ఆస్తి ఉందనే కదా చూసి చేసుకున్నారు. ఎవరైనా పెద్ద మనుషుల్లో పంచాయతీ పెడితే అక్కడ ఏం మాట్లాడతారంటే, ఈ అమ్మాయి ఆస్తి కోసమే వచ్చింది, ఇగో ఆస్తి గురించి ఏం మాట్లాడుతుంది, ఈ ఇల్లు నాదంటుంది, మా ఇంట్లోంచి కదలట్లేదు, ఈ అమ్మాయి కాపురం అవసరం లేదు, భర్తతో కలిసి ఉండదు, ఆస్తే కావాలని అంటుందని ఈ ఆడపిల్లల మీద నిందలు వేస్తారు. ఆ అమ్మాయి ఆ ఇల్లుని చూసే కదా పెళ్లి చేసుకుంది. ఆడపిల్లనిచ్చే తల్లిదండ్రులు ఎవరైనా సరే అబ్బాయి ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఈ వెనకాల తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఏమున్నాయి, మరి ఈ అబ్బాయికి ఏమొస్తుంది, కుటుంబం మంచిదా, వెనకాల అత్తమామ అండగా ఉన్నారా, కుటుంబం అంతా కలిసి ఉంటారా అని ఇలాంటివన్నీ కూడా పిల్లనిచ్చేటప్పుడు తల్లిదండ్రులు చూసుకుంటారు. దగ్గరుండే అబ్బాయి తల్లిదండ్రులు చక్కగా పెళ్లి చేస్తారు. కానీ ఏదైనా గొడవ వచ్చినప్పుడు నీకేమీ సంబంధం లేదని బయటకు గెంటేస్తారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇందులో ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరైనా సరే ఇలా కట్నాలు ఇచ్చి కానీ పెళ్లి చేసేటప్పుడు ఇలాంటి తగాదాలు పడేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? నాకు భర్తే కావాలి, ఆస్తి లేకపోయినా పర్వాలేదని భర్తతో వెళ్ళి బయట కాపురం పెట్టుకుని బతకాలా? నాకు పెళ్లి చేసినప్పుడు ఇదే అత్తగారి ఇల్లు అని చెప్పారు, నేను పెళ్ళైనప్పుడు ఈ ఇంట్లోకి అడుగు పెట్టాను కాబట్టి ఇదే నా ఇల్లు అని మొండిగా అత్తారింట్లో ఉండాలా? ఈ రోజున చాలామంది ఆడపిల్లలకి ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. నీకు ఆస్తి కావాలని అంటే మేము ఎన్ని వేధింపులు పెట్టినా నువ్వు ఈ ఇంట్లో భరించాల్సిందే, మేము ఎన్ని తిట్టినా కొట్టినా ఏం చేసినా కూడా నీకు ఇష్టమైతేనే ఈ ఇంట్లో ఉండు, నచ్చకపోతే బయటకు వెళ్ళి బతుకు అన్నట్టుంది అక్కడ వ్యవహారం. ఇప్పుడు ఆడపిల్లనిచ్చిన తల్లిదండ్రులు ఎవరిని ప్రశ్నించాలి చెప్పండి? ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు ఆస్తి అంతా మాదే అని చెప్తున్నారు, కరెక్టే, అది వాళ్ళు సంపాదించుకున్నదే. మరి మీ అబ్బాయికి పెళ్ళి ఎందుకు చేయాలి? మీ ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా. పెళ్లి వయసు వచ్చేసరికి అబ్బాయి ఏం ఆస్తిని సంపాదిస్తాడు? అప్పుడే కొత్తగా చదువు అవుతుంది, అప్పుడే కొత్తగా ఉద్యోగాలు వస్తాయి, తక్కువ జీతాలు ఉంటాయి. అప్పుడు ఈ మగపిల్లలు ఏం ఆస్తిని కూడబెడతారు? వాళ్ళ జీతమే అంతంత మాత్రం ఉంటుంది. మరి ఈ తల్లిదండ్రుల ఆస్తిని చూసే కదా అబ్బాయికి పిల్లనిస్తారు. మరి అబ్బాయి తల్లిదండ్రులు మరి ఈ రకంగా మాట్లాడడం ఏంటి? మరి అమ్మాయి తల్లిదండ్రులు ఏమన్నా లోకుగా దొరికారని దెబ్బలాడతారా? మా ఇంటికి వచ్చే కోడలు మేము ఎన్నైనా అంటాం భరించాల్సిందే అని వీళ్ళు మరి మొండిగా మాట్లాడతారా? ఈ లాజిక్ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇంతకుముందు కూడా ఒక అమ్మాయి ఇలాగే అడిగింది, నన్ను పెళ్లి చేసుకున్నప్పుడేమో మాకు ఇన్ని ఎకరాల పొలం ఉందని చెప్పారు, మా వెనకాల ఇన్ని ఆస్తులు ఉన్నాయి, మా ఇద్దరు కొడుకులకి మేము సమానంగా ఇస్తామని మాకు పెళ్లి చేశారు. తీరా చూసి పెళ్ళి అయిన తర్వాత అత్తారింట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి గొడవలు వచ్చిన తర్వాత ఈ ఆస్తి అంతా నేను సంపాదించుకున్నది నా కొడుకులకి ఎవరికి ఇవ్వను, నేనే ఉంచుకుంటానని మా మామగారు గొడవ పెట్టారు. మరి మీరు పెళ్లి చేసినప్పుడు వాళ్లే కదా మాకు ఎంత ఆస్తి ఉందని చెప్పి పెళ్లి చేశారు, ఇప్పుడేమో మమ్మల్ని ఇంట్లోంచి ఏ రకంగా వెళ్ళిపోమంటారని ఇంతకుముందు కూడా ఒక అమ్మాయి చెప్పింది. మరి ఇప్పుడు ఈ ఆడపిల్లలు ఏం చేయాలండి? మరి అత్తగారిల్లు ఇందులో నాకు భాగం ఉందని అమ్మాయి అత్తారింట్లో ఉండాలా? లేదు నాకు భర్త ఉంటే చాలు, మేము వేరే కాపురం పెడతానని భర్తతో పాటు వెళ్ళిపోవాలా? మరి ఇలాంటి సమస్యలతో చాలామంది ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఆడపిల్లలు ఏమైపోవాలి, ఎవరింటికి వెళ్ళాలి? ఒక అమ్మాయి ఎవరో ఇంతకుముందు రీల్ పెట్టింది, ఆడపిల్లకి అసలు సొంత ఇల్లు అంటూ ఎక్కడా లేదు, నా ఇల్లు అని చెప్పుకోవడానికి ఎక్కడా లేదు అని అంటే దాని మీద రకరకాలుగా చాలామంది ఏవేవో కామెంట్లు పెట్టారు. నిజంగా ఏదైనా ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి? ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? మరి ఈ అత్తగారు మామగారు ఈ రకంగా మాట్లాడడం ఏంటి? అలాంటప్పుడు మీకు సంబంధం లేనప్పుడు మరి అబ్బాయికి పెళ్ళి ఎందుకు చేయాలి? ఆ అబ్బాయే చూసి చేసుకునేవాడు కదా. ఇదేమీ లవ్ మ్యారేజ్ కాదు, పెద్దవాళ్లే చూసి చక్కగా శాస్త్రోక్తంగా పద్ధతిగా అందరూ సంబంధం చూసి పెళ్లి చేసిందే. మరి ఎందుకు ఈ రోజున ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఈ ఆస్తుల గురించి ఎందుకు బెదిరిస్తారు? ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా, అనుభవం ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మరి అసలు ఇలాంటి సమస్యలకి ఆడపిల్లలకి ఏం చెప్తారో ఒక్కొక్కరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరైనా తెలుసుకుంటారు. చాలామంది కుటుంబాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్య ఇదే. ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు ఏం పరిష్కారం ఉంటుంది, మరి ఆడపిల్లలు ఏం తేల్చుకోవాలనేది ఎవరైనా కామెంట్ చేయండి.